మెగా డిఎస్సీపై ఏపీ ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుందని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. డిఎస్సీ అభ్యర్థులకు బీసీవై పార్టీ అండగా నిలుస్తుందని కూడా తెలిపారు. నిరుద్యోగ యువతకు అండగా ఉండేది బీసీవై పార్టీ మాత్రమేనన్నారు. రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉపాధి కల్పించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటున్న బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్తో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఇక్కడ చూస్తా ఉన్నాం, పెద్ద ఎత్తున అభ్యర్థులకు అండగా ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే అటు డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం విడుదల దాంట్లో వయో పరిమితి పెంచాలి అనేటువంటి కూడా ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బోడే రామచంద్ర యాదవ్ ఇక్కడ ఏదైతే శాంతియుతంగా మేము అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఇక్కడ నిరసన తెలియజేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు వారిని అడ్డగించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున అటు డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే బోడే రామచంద్ర యాదవ్ కూడా మనతో ఉన్నారు. సార్, ఏంటి బీసీవై పార్టీకి సంబంధించి ఈరోజు డిఎస్సీ అభ్యర్థులకు అండగా ఏంటి మీ ప్రతిపాదన ఏంటి ప్రధానంగా? ఇప్పటికే లక్షలాది మంది డిఎస్సీ అభ్యర్థులు వయసు పెంచాలని, వయసు అర్హత పెంచాలని, అదేవిధంగా 90 రోజులు గడువు ఇవ్వాలని, నార్మలైజేషన్ వ్యవస్థ ద్వారా కాకుండా జిల్లాకు ఒకే పేపర్ సిస్టమ్ ద్వారా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా విన్నవించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తోంది. కాబట్టి ఈరోజు డిఎస్సీ అభ్యర్థులుగా మద్దతుగా బీసీవై పార్టీ పోరాటం చేస్తోంది. అంటే సార్, గతంలో కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి తర్వాత ఇటువంటి వయో పరిస్థితులు పెంచడం వల్ల వారికి అనేక రకాల ఉపయోగపడుతుంది. కానీ ఎందుకు ప్రభుత్వం వీటిని పరిగణలో తీసుకోవడం? గతంలో అది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ రోజు లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళనతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు తప్పకుండా ప్రభుత్వంలో మార్పు వచ్చేంత వరకు పోరాటం చేస్తుంది. ప్రభుత్వంతో సమాలోచనలు జరిపేటువంటి అవకాశం ఉందా? ప్రభుత్వం ఏం చెప్తారు? ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు కాబట్టి ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడానికి ఈ పోరాటం చేస్తున్నాం. అంటే ఇప్పటికి ఇది ఈ ర్యాలీ ఎక్కడి వరకు కొనసాగబోతుంది? ఏంటి? అంబేద్కర్ స్టాట్యూ వరకు వెళ్ళి అక్కడ బిఆర్ అంబేద్కర్ గారికి వినతిపత్రం సమర్పించిన తర్వాత ప్రభుత్వము కదిలి వచ్చేంత వరకు కూడా ఉద్యమం కొనసాగించే ప్రయత్నం చేస్తాం. అంటే సార్, ఈ నిరుద్యోగ యువత రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నారు. బీసీవై పార్టీ స్టాండ్ ఏంటి నిరుద్యోగ యువత పట్ల? ఇప్పటికీ డిఎస్సీ కూడా మీరు అండగా నిలబడ్డారు కాబట్టి నిరుద్యోగ యువతకు సంబంధించి ఎలాంటి పోరాటం ఉండబోతుంది? ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు అందరికీ కూడా న్యాయం చేయడానికి బీసీవై పార్టీ అన్ని రకాలుగా మద్దతు ఇస్తుంది, పోరాటం చేస్తుంది. ఇది మొత్తానికి నిరుద్యోగ యువతకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా బోడే రామచంద్ర యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి.